అందరికీ ఈ వీడియోలో నేను మంగళవారం రోజు నా డే ఎలా ఉందనేది ఒక చిన్న మినీ వ్లాగ్ చేశానండి. నేనైతే మార్నింగ్ 6 o'clockకే లేసేసాను. లేచిన వెంటనే గుమ్మడికాయ జ్యూస్ తాగానండి, బూడిద గుమ్మడికాయ జ్యూసు. నేను అగారో జ్యూసర్లో చేసుకుంటాను. ఇదైతే సూపర్గా వర్క్ అవుతుంది. తర్వాత అంట్లు తోమేసి ఇల్లు చిమ్మడం, బయట తుడిచి ముగ్గు పెట్టడం, ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత పిల్లలకైతే నేను ఇలాగా ఎగ్ చపాతీ రోల్ చేసిస్తున్నాను. పిల్లలకి ఈరోజు 8 కల్లా స్కూలు, అందుకని గబగబా చేస్తున్నాను నేను వాళ్ళని స్కూల్కి పంపించడానికి. ఈ విధంగా ఎగ్ చపాతీ రోల్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి, ఏం పేచి పెట్టరు. అందుకని అది చేసి ఇచ్చేసాను. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వీళ్ళకి ఒకరోజు మార్నింగ్ 8కి, ఒకరోజు 1 o'clockకి అలా ఉంటుంది. వీళ్ళ స్కూల్ సెంటర్ పడింది. అదొండి పాలు స్నాక్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళు స్కూల్కి బయలుదేరిన తర్వాత నేనైతే స్నానం చేసి ఇంకా పూజ గదిలోకి వెళ్ళిపోయాను. మా పాప పొద్దున్న స్నానం చేసేసి పూజ రూమ్ అంతా నీట్గా సర్దేస్తుందండి. పూలు అన్నీ తనే మార్చేస్తుంది. ఇంకా నేను పూజ చేసుకోవడం ఒక్కటేను. పూజ చేసి గణపతి పూజ అన్నీ చేసి, ఈరోజు మంగళవారం కదండి, హనుమాన్ చాలీసా చదువుకుంటాను నేను. మంగళవారము నాకు హనుమాన్ చాలీసు మంగళవారం చదివి బాగా వచ్చు చదవడానికి. కాకపోతే ఈ కార్డులో ఫస్ట్లో చదివేదాన్ని. తర్వాత ఈ విధంగా ఒక జ్యూస్ తాగుతున్నాను, ఆమ్లా జ్యూసు. ఇది ఎలా తయారు చేశాను అనేది తొందరలోనే మన ఛానల్లో వీడియో వస్తుందండి, షార్ట్ వీడియో. తర్వాత ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ వాళ్ళు పోలేరమ్మకి పెట్టుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళాను. అంబలి చేస్తూ ఉన్నారు. పోలేరమ్మకి అంబలి ఎలా చేస్తారంటే అండి, ముందు రోజు పొద్దున్నే నీళ్ళల్లో పిండి కలిపేసి ఎండలో పెడతారు. బాగా పులిసిన తర్వాత రాత్రి వండేస్తారు. వండేసిన తర్వాత మరుసటి రోజు పొద్దున ఈ విధంగా బాగా కలుపుకొని అమ్మవారికి పెట్టుకుంటారు. అక్కడ పసుపు ముద్దతో చేస్తున్నారు కదండి, ఆవిడే పోలేరమ్మగా భావించి పూజ అవి చేసి పొద్దున అంబలి తాగుతాము అందరము. నేను కూడా అక్కడికి వెళ్ళి అంబలి తాగాను. తర్వాత వంట పనులు అయితే స్టార్ట్ చేసేసారు. అన్నము, రసము, అలాగే మునగాకు తాలింపు అయితే ఖచ్చితంగా ఉంటుందండి పోలేరమ్మకు పెట్టుకునేటప్పుడు. పప్పు, అలాగే కాయ కడవాడ అంటాం మేము, అంటే ఎండు చేపల పులుసు కూడా అమ్మవారికి చాలా ఇష్టమని చేసి పెడతాము. అలాగే వడలు కూడా చేస్తూ ఉంది మా అమ్మ. వంటలన్నీ స్టార్ట్ చేసామండి, అయిపోవచ్చాయి కూడాను. చికెన్ ఫ్రై, అలాగే చికెన్ పులుసు కూడా చేసేసాము, అయిపోయింది. తర్వాత కుడుములకి రెడీ చేస్తూ ఉంది మా అమ్మ. ముందుగా బియ్యాన్ని ఆవిరి పడుతుందండి. ఆవిరి పెట్టిన తర్వాత దాంట్లోకి నెయ్యి అలాగే బెల్లం పాకం వేస్తుంది అమ్మ. కుడుములు చాలా బాగుంటాయి, చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి కుడుములు. ఈ విధంగా బెల్లం పాకాన్ని ఆవిరి పెట్టిన బియ్య పిండిలో బాగా కలిపేసి ఇంకా కుడుములు చేసేస్తారు. అలాగే ఒక 5 చిట్లు లాగా చేస్తారండి. అంటే ఏంటంటే ఈ విధంగా దీపాలు పెట్టుకోవడానికి సరిపడేటట్టు నూనె దాంట్లో అదే నెయ్యి వేసుకొని పెట్టుకోవడానికి అట్లా చేస్తారు. నేను వెళ్ళి మా పిల్లల్ని కూడా స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. 1 o'clock అయిపోయింది. ఇద్దండి, పోలేరమ్మని చీరతోనే చేస్తారండి మా అమ్మ వాళ్ళు. చీరతోనే అమ్మవారిని అలాగ చేసి పెట్టుకొని తర్వాత ఆ పసుపు ముద్దని దేవుడి దగ్గర పెట్టుకొని ఆ చీరకే బొట్టు పెడతారు. పసుపు కుంకుమతో బొట్టు పెట్టేసి ఆమెని అమ్మవారిగా భావించి అన్నీ అలంకారం చేస్తారు. చాలా బాగా చేస్తారండి మా అమ్మ వాళ్ళు. ఈ ఫ్లవర్ చూసారా, గోవర్ధన్ ఫ్లవరు. నేను లాస్ట్లో ఈ చెట్టు కూడా చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది చెట్టు. ఎంత బాగుందంటే స్మెల్ అంత బాగుందండి. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి. చూసారా, అమ్మవారు చాలా కలగా ఉన్నారు కదా. తర్వాత ఇల్లంతా ఈ విధంగా సాంబ్రాణితో ధూపం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర దీపాలు అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నారండి. ఇలాగా ఆ కుడుముల పిండితోనే దీపాలలాగా చేసి అందులో నెయ్యి వేసి ఆ విధంగా ఒత్తులు పెట్టుకొని వెలిగించుకుంటారు. ఒక 5 దీపాలు వెలిగించుకున్న తర్వాత దేవుడికి నైవేద్యం పెడుతుంది మా అమ్మ. చేసినటువన్నీ దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అది ఇంట్లో వాళ్ళే తింటారండి. ఈ విధంగా పొంగలి, వడలు, మునగాకు, పప్పు, ఖచ్చితంగా ఎండు చేపల పులుసు అయితే దేవుడికి ఖచ్చితంగా పెడతారు. ఎండు చేపల పులుసు, అలాగే చికెన్ ఫ్రై, చికెన్ పులుసు కూడా పెట్టింది మా అమ్మ. పెట్టిన తర్వాత ఇంకా దేవుడికి టెంకాయ కొట్టుకొని అందరం దండం పెట్టేసుకున్నాము. సాంబ్రాణి అవన్నీ వేసి మా అమ్మ ప్రతి ఇయరు
పండగ అయిపోయిన తర్వాత ఆలాద పండగకి, అలాగే ఉగాది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా పోలేరమ్మకి పెట్టుకుంటుంది ఇంట్లో. ఉగాది రోజు పెడుతుందండి మామూలుగా, కానీ ఈసారి ఉగాది గురువారం వచ్చింది కదండి. గురువారం నాన్ వెజ్ ఎవరు తినరు కాబట్టి ఈ విధంగా ఆ వారంలోనే పెట్టేసుకుంటుంది. అలాగ పండగ అప్పుడు కూడా అంతే, నాన్ వెజ్ తినని రోజులు వస్తే ఆ వారంలోనే దేవుడికి పెట్టేసుకుంటాం మేము పోలేరమ్మకి. మా తమ్ముడు ఈ విధంగా టెంకాయ కొట్టేశాడు. ఇంకా దేవుడికి నైవేద్యం అవన్నీ చూపించేసిన తర్వాత పిల్లలు మేము అందరం దేవుడికి దండం పెట్టేసుకొని తర్వాత భోజనాలు చేయడమేనండి. చాలా బాగుంటుంది. అందరం ఒక దగ్గర కలుసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటా దేవుడికి పూజలు అన్నీ చేసుకుంటాము. మా అమ్మ దేవుడికి హారతి ఇస్తుంది. హారతి ఇచ్చేసిన తర్వాత నైవేద్యం అవన్నీ చూపిస్తుంది. మా పిల్లలు కూడా ఇంకా మధ్యాహ్నం నుంచి స్కూల్ లేదు కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా దేవుడి దగ్గర సాంబ్రాణి వేయడం, దేవుడికి దండం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఇలాంటివి చేస్తారా? ఒకవేళ ఇలా మీరు కూడా చేసే పని అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఈ విధంగా మేమైతే పోలేరమ్మకి పెట్టుకుంటాము. ఇద్దండి సాంబ్రాణి కూడా చూపిస్తుంది. ఇప్పుడు పిల్లలు వచ్చారు ఒక్కొక్కరు. వాళ్ళు చాలా క్యూట్గా చేశారండి. ఇద్దండి మా తమ్ముడు కూతురు రాధా వేస్తుంది. సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటుంది. పిల్లలు సాంబ్రాణి వేయాలన్నా ఇలాగ కర్పూరం బిళ్ళలు వేయాలన్నా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. టెంకాయ కొట్టేటప్పుడు కూడా నేను కొడతాను అని అంటారు టెంకాయి. అదేంటో వాళ్ళకి ఆ సాంబ్రాణి వేయాలన్నా కర్పూరం వేయాలన్నా భలే ఆటలాగా ఆడుతుంటారు పిల్లలు. వాళ్ళకి తెలియదు కదండి, చిన్నపిల్లలు. వాళ్ళ దగ్గర ఉండి మనమే అన్నీ చెప్పి చేయించాలి. తర్వాత అందరం కూర్చున్నాం మేము. అందరం కూర్చున్న తర్వాత ప్లేట్లో అన్నీ వడ్డించుకొని తిన్నాము. పిల్లలు కూడా అందరు కూర్చున్నారు. అందరం మాట్లాడుకుంటా నవ్వుకుంటూ అందరం తిన్నాము. తినేసిన తర్వాత ఇంకేముందండి, దాయలాట కూర్చున్నాము. మాకు ఈ విమానం ఆట అంటే చాలా అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఖచ్చితంగా ఆడుతున్నాము. నేను, మా అక్క శ్వేత ఒక పార్టీ, మా అమ్మ, మా తమ్ముడు సోను నా కూతురు ఒక పార్టీ. ముగ్గురం ఆడడం స్టార్ట్ చేసాము. మేము ఓడిపోయాము, వాళ్ళైతే గెలిచారు. ఇద్దండి చెట్టు, గోవర్ధన్ చెట్టు ఇదేను. ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.